హాయ్ అయ్యర్ సాబ్, 235 పరుగులు టార్గెట్ అంటే అంత ఈజీ అనుకున్నారా? 33 రన్స్ తేడాతో మిమ్మల్ని ప్యాక్ చేసేసి ఇప్పుడు పాయింట్స్ టేబుల్ కింగ్స్ ఎవరో చూపించాం, చూసారా? ఇప్పుడు మేమే #1 బాసు. అరే ఇషాన్, మా ఫీల్డర్లు మీకు చాలా లైఫ్ లైన్లు ఇచ్చారు. ఆ క్యాచ్లు పట్టి ఉంటే కథ వేరేలా ఉండేది. కేవలం 12 పాయింట్ల నుండి 14కి చేరగానే అంత గర్వం ఎందుకు? టేబుల్ పైన ఉండడం మాకు అలవాటే. మళ్ళీ కంబ్యాక్ గట్టిగా ఇస్తాం. మీరు కంబ్యాక్ ఇవ్వడానికి కూడా గ్యాప్ ఇవ్వలేదు బాయ్. మా హెన్రిచ్ క్లాసన్ నిన్న చేసిన 50తో 14 హాఫ్ సెంచరీలు చేసి రికార్డ్స్ తిరగరాశాడు. ఈ సీజన్ లో 5 50లతో అతను ఆరెంజ్ క్యాప్ రేస్ లో దూసుకుపోతున్నాడు. మీ బౌలర్లని 160 స్ట్రైక్ రేట్ తో ఊచ కోత కోసాడు కదా. నిజమే, క్లాసన్ ఇన్నింగ్స్ మా చేతుల్లోంచి మ్యాచ్ లాగేసింది. పైగా ఆ నితీష్ కుమార్ రెడ్డి చివర్లో 13 బాల్స్ లో 29 స్కోర్ కొట్టి 235కి తీసుకెళ్తాడని అస్సలు ఊహించలేదు. మా వాళ్ళు కష్టపడినా ఆ రన్ రేట్ అందుకోవడం కష్టమైపోయింది. అదే మా ఎస్ఆర్హెచ్ పవర్. ఇప్పుడు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వడం గ్యారంటీ. టాప్ 2 లో ఉండి నేరుగా క్వాలిఫైర్ 1 ఆడతాం. ఆల్ ద బెస్ట్ సర్పంచ్ సాబ్. చూద్దాం ఇషాన్, ఫస్ట్ నుంచి కూడా మేమే టేబుల్ టాప్ లో ఉంటూ వచ్చాం. ఇక్కడతో ఇంకా అవ్వలేదు. మేము కూడా క్వాలిఫైర్ 1 కోసమే పోటీ పడుతున్నాం. గుడ్ బై. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆటగురు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.